ఇప్పుడు జమానా ఎట్లున్నదంటే ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీ లీడర్ని కలిస్తే కథం ఇక పక్క పార్టీ మారుతాడు, కండువా మారుస్తాడు. అందుకే కలిసిండని పుకారు పుడుతూనే ఉంటది. పూసుక్కున ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయానా అంటే పార్టీ లెక్కలకెళ్ళి ఆయన తీసేసుడే. అంతకు మునిపేమో గాని తెలంగాణ వచ్చినాకైతే తరిక గిట్లనే ఉన్నదబ్బా. అయితే మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో ముఖ్యమంత్రి సార్ ను ప్రతిపక్షం ఎమ్మెల్యేలు మునం పెట్టి కలుస్తున్నారు. అందులో బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ. కుకట్పల్లి మాధవరం కృష్ణారావు సారు, మేడ్చల్ మల్లారెడ్డి సారు, మల్కాజ్గిరి రాజశేఖర్ రెడ్డి సారు, సికింద్రాబాద్ పద్మారావు సారు వినతి పత్రాలు ఇచ్చి అలా ఇలాకాల డెవలప్మెంట్ కోసం ఏమేం కావాలనో అడిగితే తప్పకుండా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి సారు. పద్మారావు గారు వచ్చిండ్రు. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు. అక్కడికక్కడనే నేను ఆదేశాలు ఇచ్చి ఎంబడే ఆ పనులను మొదలు పెట్టండి అని చెప్పిన. చిన్న సీఎం బట్టి సార్ని కూడా కలుస్తున్నారు. ఇక ఇటు చూడండి, బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రతి ఒక్క మంత్రి పక్క కూకొని అలా నియోజకవర్గంలో తిప్పలు చెప్పి ఏం పనులు కావాలనో ఎంత పైకం అక్కరుందో చెప్పిండ్రు వివరంగా. మంత్రులంతా అసెంబ్లీకి వస్తారు కాబట్టి ఆఫీస్ పోయి అడిగే తిప్పలు తప్పింది అన్నట్టు. అగో హరీష్ రావు సార్ అయితే మంత్రుల కాడికి పోయి బడ్జెట్ లెక్కలు కాక్ రిపోర్ట్ మీద ముచ్చట పెట్టిండు ముద్దుగా. మైక్ దొరికినప్పుడు చెప్పుడే ఇట్లా అడుగుడే. కానీ మున్పుకి ఇట్లా లేకుండా సీఎం సార్ ను ప్రతిపక్షం ఎమ్మెల్యే కలిసిందంటే పక్క పార్టీ మారతానికే. బంగారు తెలంగాణ అని నియోజకవర్గం డెవలప్మెంట్ అని కండువాళ్ళకి అప్పుడు నడిచేది. ఏరే పార్టీలు ఉంటే ఏ కాన రాదన్నట్టే ఉండే జమానా. అసెంబ్లీలో ఇట్లా కలిసి మాట్లాడుకునే ఛాన్సే ఉండకపోవు. ఓ గల్ల ఇప్పుడు సభకు పెద్ద సార్ వస్తే గులాబీ పార్టీలకు ఇంత అల్క వచ్చి సర్కారు వాళ్ళని కలుద్దురు. గజ్వేల్ శాసనసభలో వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు.